హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు మరొక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే పాకిస్తాన్కి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన AIM-120 మిసైల్ అనమాట. ఈ మిసైల్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఈ మిసైల్ ఎయిర్ టు ఎయిర్ అంటే ఒక విమానం నుంచి ప్రయోగిస్తే మరొక గాలిలో ఉన్న విమానాన్ని పడగొట్టడానికి ఈ మిసైల్ అనేది చాలా చక్కగా అంటే చాలా యాక్యురసీతో పనిచేస్తుంది అనమాట. ఇది ఒక అత్యాధునిక మిసైల్. అయితే ఈ మిసైల్ ఇప్పటివరకు కూడా అమెరికా పాకిస్తాన్కి అమ్మట్లేదు, కానీ మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ గినక ఈ మిసైల్ పాకిస్తాన్ దగ్గర ఉంటే మన ఎయిర్ క్రాఫ్ట్ని కోల్చడానికి చాలా ఈజీ అవుద్ది అనమాట. ఎందుకంటే ఈ మిసైల్ చాలా రేట్ ఎక్కువ, చాలా యాక్యురసీ. అమెరికాలోని F-16 ఉంది కదా, దాంట్లో అమర్చుతారనమాట. చాలా యాక్యురసీతో కూడిన మిసైల్ అనమాట. ఒక రకంగా ఇది కనుక పాకిస్తాన్ చేతికి వస్తే మన యొక్క ఎయిర్ ఫోర్స్కి కొంచెం ఇబ్బంది అని చెప్పేసి మనకి ఏది అర్థమవుతుంది. ఏదేమైనా కానీ మన భారతదేశాన్ని అన్ని రకాలకి ఇబ్బంది పెట్టేందుకు ఒకవైపు టారిఫ్స్లు, మరోవైపు పాకిస్తాన్ని బలోపేతం చేస్తుండ డొనాల్డ్ ట్రంప్. దీన్ని బట్టి చూస్తే మనకి అమెరికాకి ఉన్న సంబంధాలు మరింత క్షీణించిపోతాయని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ నిర్ణయం మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అత్యాధునిక మిసైల్ ఇస్తుండో ఇది ఖచ్చితంగా మన భారత ఎయిర్ ఫోర్స్కి ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పేసి మనం అయితే అనుకోవాలి. మరి మన భారత ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది, దీన్ని ఎలా కౌంటర్ చేస్తుందని చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.